హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషా క్రోషెట్ కలెక్షన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మనము కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం కదండి. ద ఎవరైనా మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక చిన్న రోజ్ ఫ్లేవర్ పెటల్ చేస్తున్నామండి. ఇలా ఈ విధంగా చిన్న స్మాల్ సైజ్ అండి ఇది. చూడండి, కనిపిస్తుందా? ఇది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి. సో ఇది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి. ముందుగా మనము ఒక చైన్ తీసుకుందామండి. స్లిప్ నాట్ చేద్దామండి. చూడండి, ఈ విధంగా చేద్దాం. చూడండి, ఇట్లా దీంట్లో నుంచి హుక్ని కిందికి పెట్టి ఇట్లా తీస్తే స్లిప్ నాట్ వచ్చేస్తుందండి ఈ విధంగా. సో ఇలాగా మనము 6 చైన్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 చూడండి, 6 చైన్స్ వచ్చాయండి. సో నెక్స్ట్ మనం వచ్చేసి స్లిప్ నాట్ నుంచి స్టిచ్ చేద్దామండి. ఫస్ట్ చైన్లో నుంచి మనం స్లిప్ స్టిచ్ చేద్దాం. ఈ విధంగా పుల్ యార్న్ ఓవర్, చూడండి ఈ విధంగా. చూసారు కదండి, కనిపిస్తుందా? ఇట్లా వస్తుందండి. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సింగిల్ చైన్ చేసాం కదండి. సో చూడండి, ఈ విధంగా మనం ఇంకోసారి చైన్ చేద్దామండి. చైన్ చేశాక 2 సింగిల్ చైన్స్, 2 చైన్స్ వేసాం కదండి. సో ఇప్పుడు మనము 3 ట్రిపుల్ చైన్స్ చేయాలండి. ట్రిపుల్ చైన్స్ చేయాలంటే డబల్ హుక్ ఇట్లా ఈ విధంగా అండి. 3 లూప్స్ రావాలి మనకు హుక్ మీద. సో పుల్ ఇట్ డౌన్ అండ్ మేక్ ఈ 2 లూప్స్లో నుంచి మనం యాన్ ఓవర్ చేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ 1 2 3 లూప్స్ ఉంటాయండి. ఈ 3 లూప్స్లో నుంచి మనము నెక్స్ట్ 2 లూప్స్లో యాన్ ఓవర్ తీసుకుందాం. ఇట్లా నెక్స్ట్ ఈ 2 లూప్స్లో ఇంకొకటి యాన్ ఓవర్. సో నెక్స్ట్ ఇంకోటి ట్రిపుల్ చైన్, yarn over 2 chains, next yarn over into 2 chains, next yarn over into 2 chains, next last chain triple chain, pull yarn over 2 chains, yarn over. చూసారు కదండి, ఈ విధంగా వస్తుంది. 1 2 3 ట్రిపుల్ క్రోషియా, నెక్స్ట్ వచ్చేసి 2 సింగిల్ చైన్స్ అండి. ఈ విధంగా చూసారు కదండి. చూడండి, 1 2 3 ట్రిపుల్ క్రోషియా. చూడండి, కనిపిస్తుందా మీకు? ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదండి. మీరు కూడా ఇట్లా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, నాతో పాటు చేసేయండి. మీరు కూడా చాలా ఈజీ అండి ఫర్ బిగినర్స్కి ఇది. సో 2 చైన్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్లిప్ నాట్ వేద్దాం, స్లిప్ స్టిచ్ చేద్దాం. చూడండి, స్లిప్ స్టిచ్ చేసేసాం. ఒక ఫ్లవర్ పెటల్ అనేది మాకు వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఇదే విధంగా సేమ్ ప్యాటర్న్ని మనం ఫాలో చేద్దామండి. సింగిల్ చైన్ 1 2 చైన్స్ అండి. చూడండి, కనిపిస్తుందండి. ఈ విధంగా మనకి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇక్కడ మనం పట్టుకోవాలండి ఈ రింగ్ మీద. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలండి. 3 ట్రిపుల్ క్రోషియా, అగైన్ 4 లూప్స్, yarn over into 2 loops,
yarn over into 2 loops. Wow. సో ఇక్కడ నెక్స్ట్ yarn over, నెక్స్ట్ ట్రిపుల్ క్రోషియా అండి. చూడండి ఈ విధంగా నెక్స్ట్ 3 లూప్స్ ఉంటాయండి. ఈ 3 లూప్స్ నుంచి నెక్స్ట్ yarn over into 2 loops, నెక్స్ట్ yarn over into లాస్ట్ లూప్, నెక్స్ట్ ట్రిపుల్ క్రోషియా, yarn over into 2 loops, yarn over into 2 loops, yarn over into 2 loops. ఓకే అండి, ఈ విధంగా అండి. నెక్స్ట్ 2 చైన్స్ వేసాక ఒక స్లిప్ స్టిచ్ చేద్దామండి. ఒక స్లిప్ స్టిచ్ వేసేద్దాం ఇక్కడ ఈ విధంగా. నేను చూపిస్తున్నట్టు విధంగా మీరు ప్యాటర్న్ ఫాలో అయితే చాలా ఈజీ అండి ఇది బిగినర్స్కి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. yarn over ట్రిపుల్ క్రోషియా, yarn over into 2 loops, yarn over into 2 loops, ఒక నిమిషం. సో చూడండి yarn over లాస్ట్ హుక్ ఇట్లా. సో చూసారు కదండి, సేమ్ ప్యాటర్న్ అండి. జస్ట్ మనకు ప్యాటర్న్ అంటే అర్థమైతే చాలండి, ఇంకా మనమే ఓన్ ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. మనం ఇది పుల్ అవుట్ చేసుకుంటూ రావాలండి. yarn over చూడండి మనకు 2 ట్రిపుల్ క్రోషియా వచ్చింది, లాస్ట్ ట్రిపుల్ క్రోషియా. సో మన దగ్గర అన్నీ ఉంటాయండి, స్క్రంచీస్, హెయిర్ బోస్ అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వాట్సాప్ నెంబర్ ఇస్తానండి కింద డిస్క్రిప్షన్లో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చండి. ఫ్లవర్ పెటల్స్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయండి, నేను ఇంకా చేసి పెట్టాను, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. హెయిర్ స్క్రంచీస్ ఇంకా ఉన్నాయండి. సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి. సో త్వరగా ఎవరికన్నా స్క్రంచీస్ ఆర్డర్ పెట్టుకోకపోతే క్రోషెట్ స్క్రంచీస్ ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా మన దగ్గర ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి, క్రోషెట్ ఇయర్ రింగ్స్, వెయిట్లెస్ అండి, చాలా బాగుంటాయి. సో అది కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నా ప్రోడక్ట్స్ని ప్లీజ్ చెక్అవుట్ చేయండి. నా ఛానల్ని వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మనం స్లిప్ స్టిచ్ చేద్దామండి. స్లిప్ చేసి ఇక్కడ మనం టైట్ చేసుకుందాం. సో నెక్స్ట్ లాస్ట్ పెట్టాలండి. yarn over 3 times, ట్రిపుల్ క్రోషియా 3 times అండి. సో ఇట్లా ఈ విధంగా మనం సింగిల్ ప్యాటర్న్ అండి, చాలా అంటే చాలా ఈజీ. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నా దగ్గర. సో 500కైనా ఎవరన్నా ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. 2 చైన్స్ అండ్ మనం ఇది మాత్రం మిస్ చేయకూడదండి, లాస్ట్ థ్రెడ్ని పట్టుకొనే ఉండాలి. అది మిస్ అయితే మాత్రం చాలా కష్టం అవుతుందండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చైన్కి స్లిప్ స్టిచ్ చేసేద్దాం. చూడండి ఈ విధంగా స్లిప్ స్టిచ్ చేసేద్దామండి. కట్ చేసేద్దామండి. ఇక్కడ
చూపిస్తున్న విధంగా మీరు చేయాలండి. ఈ చిన్న థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ని మనం లాగాలండి, పుల్ అవుట్ చేయాలి టైట్గా. చూడండి, ఈ విధంగా మన ఫ్లేవర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, చాలా ఈజీ అండి, సింగిల్ ప్యాటర్న్ అండి. సో దీన్ని మనం సిజర్తో టైట్ అప్ చేద్దాం ఈ విధంగా. చూసారు కదండి, నేను ఇక్కడ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మనము స్టిచ్ చేసి వేసుకోవాలండి. అప్పుడు మన లాస్ట్ థ్రెడ్ అనేది ఊడకుండా ఉంటుందండి. ఈ విధంగా అంతేనండి, మన ఫ్లేవర్ రెడీ అయిపోయింది. ఫ్లవర్ కట్ చేసేయాలి. సో మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్ మనం దీన్ని చేసుకోవచ్చు అండి. చూడండి, మనకి ఇంత టైట్ చాలండి. సో ఇప్పుడు నేను ఈ థ్రెడ్ని కూడా కట్ చేసేస్తున్నాను. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఒక్కటండి. చూడండి, చాలా బాగుంటుందండి. సో దీన్ని మనము ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, మన హెయిర్ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, ఈ టిక్ టాక్ పిన్స్కి మనం ఇట్లా గ్లూ అటాచ్ చేసుకొని ఇక్కడ మనం చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఊరికి మీకు జస్ట్ చూపిస్తున్నానండి, ఇట్లా యూస్ చేసుకోవచ్చండి దీన్ని ఈ విధంగా. సో చిన్నది స్మాల్ ఫ్లేవర్ కూడా పెట్టి చూపిస్తాను. ఈ విధంగా వస్తుందండి, చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి, ఇట్లా ఈ విధంగా. సో ఒకసారి మనం 2 ఒకేసారి పెడదామని ఫ్లవర్స్ ఇట్లా వస్తుందండి. సో చూసారు కదండి, ఇవాళ వీడియో ఇదేనండి. సో ఇంకో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తానండి నేను. దీన్ని మనము స్కార్ఫ్ హెయిర్ పిన్స్లా కూడా యూస్ చేసుకోవచ్చండి. అది ఎట్లాగో నేను చూపిస్తాను. స్కార్ఫ్ పిన్స్ అండి ఇవి. స్కార్ఫ్ పిన్స్ని నేను ఎలా అటాచ్ చేస్తాను, ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్లవర్ పెటల్స్ని. హాట్ గ్లూ ఉన్నా కానీ మనం హాట్ గ్లూతో అటాచ్ చేసుకోవచ్చండి దీన్ని. ఈ విధంగా స్కార్ఫ్ పిన్ అండి ఇది. స్కార్ఫ్ పిన్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని, ఫ్లవర్ పెటల్స్ని. చూడండి, ఇట్లా వస్తుందండి స్కార్ఫ్ పిన్. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐషా కౌశిక్ కలెక్షన్స్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్. సో ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ప్లీజ్ ఆర్డర్ వేసుకోండి. సింగిల్ ప్రోడక్ట్స్ అండి, కలర్స్ అయితే వెంటనే అయిపోతున్నాయి. ఇంతకీ మీకు ఏ మోడల్ నచ్చిందండి? బిగ్ బాగుందా, బిగ్ పెటల్ బాగుందా, స్మాల్ పెటల్స్ బాగున్నాయండి? చూడండి, చెప్తారు కదా, నాకు కమెంట్ చేయండి. ఏ కలర్ పెటల్ బాగుందో, బిగ్ పెటల్ బాగుందా, స్మాల్ పెటల్ బాగుందా? సో ఇదేనండి మన వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.